నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. ఫిబ్రవరి 5 మనం చూసుకుంటే గనక మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మీరు అడిగిన క్వశ్చన్కి మెయిన్ ట్రాన్సిట్ పోర్ట్ అంటే గోచారం అంటారండి. అవును. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ 45 డేస్కి 38 ఈ డేస్లో ఒక్కొక్క రాశి షిఫ్ట్ అవుతూ ఉంటారు. మనం ఆల్రెడీ వచ్చేటప్పటికి 4 మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరండి? గురువు గురించి, శని గురించి, రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ చేంజెస్ ఉన్నాయో ఈ చేంజెస్ కూడా వాటిలో ఇన్కార్పొరేట్ చేసుకోవాలన్నమాట. ఆడియన్స్ ఎవరైనా కనుక 2024 మనం చేసిన రాశి ఫలాలు కనుక చూడలేకుంటే అది ఫస్ట్ చూడమనండి. ఇది వచ్చేటప్పటికి వాటితో పాటు అడిషనల్గా ఈ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. బట్ ఈ ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30 డేస్ టు 45 డేస్ ఉంటుంది కాబట్టి షార్ట్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫిబ్రవరి 5th ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 ప్లానెట్స్ తర్వాత 5th మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ వచ్చేటప్పటికంటే మంగళుడు అండి. చాలా పవర్ఫుల్ ప్లానెట్. వీళ్ళు మనకి మకర రాశిలోకి షిఫ్ట్ అవడంతో ఆ మకర రాశి వాళ్ళకి ప్లస్ వేరే రాశుల వాళ్ళకి చాలా ప్రభావం ఉంటుందన్నమాట. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమంది ప్రతికూలంగా ఉంటుంది. అది మనం తెలుసుకొని తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఫిబ్రవరి 5th నుంచి మనకి మార్చి 14th వరకు 38 డేస్ వచ్చేటప్పటికి మకర రాశిలో ఉండబోతున్నారు వీళ్ళు. తర్వాత ఈ మార్స్ అనేవాళ్ళు మనకి 9 రకాల ప్లానెట్స్లో వీళ్ళు ఏమి ఇంపార్టెంట్ మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా మనకి పోర్ట్ఫోలియో ఉంటుందన్నమాట. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ లాగా ఉంటుందన్నమాట. వీళ్ళు మనకి మనుషులకి సంబంధించిన విషయాల్లో ఏ విషయాన్ని పాత్ర వీళ్ళు పోషిస్తారో మనం తెలుసుకుంటే కనుక వాళ్ళు మనకి మహర్షులు ఏం చెప్పండి వీళ్ళు దేనికి రిప్రజెంటేషన్ చేస్తారంటే సత్వ, భూ ప్రకార, రోగ, వ్రణ, సాహస, శస్త్ర, అగ్ని సందర్శక, మానోత్పాటన, జ్ఞానభాతృకారక మార్స్ మంగళుడు, కుజుడు అని చెప్తారండి. ఓకే. సో మనకు వచ్చేటప్పటికి సత్వానికి సంబంధించి ఒక మనిషిలో ఉన్న టామిన్ అంటారు చూడండి, పవర్, ఆ పవర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మార్స్ అండి. తర్వాత భూమి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి భూమి పుత్ర అంటారు అన్నమాట కుజుడిని. అందుకని రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాకారం అంటే బౌండరీస్ లైన్స్కి సంబంధించిన వాటి కానీ, తర్వాత రోగానికి సంబంధించిన మనకు అన్ఎక్స్పెక్టెడ్గా గాయాలు తగులుతూ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి కానీ సాహస పరాక్రమాలకి, శస్త్రాస్త్రాలకు సంబంధించి కానీ, అగ్నికి సంబంధించి, తర్వాత వచ్చేటప్పటికి జ్ఞానము, సోదరులకు సంబంధించిన ఈ కారకత్వాలు మొత్తం మనకి మంగళుడు మనకి కుజుడు మనకు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వృషభ రాశి వారికి 35 డేస్ ఎలా ఉండబోతుంది అనేది ఫిబ్రవరి 5th నుంచి మనకి మార్చి 14th వరకు. ఫస్ట్ వచ్చేటప్పుడు వృషభ రాశి వారికి కృతిగా 2, 3, 4 పాదాలు నక్షత్రం కలిగిన వాడు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3 నక్షత్రం కలిగిన వాళ్ళకి వృషభ రాశి కింద వస్తారు. అలాగే పేరు ప్రకారం కనుక చూసుకుంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్ ఉన్న పేర్లు వాళ్ళకు కూడా వృషభ రాశి కింద వస్తారండి. సో వీళ్ళకి వచ్చేటప్పటికి ప్లానటరీ కాంబినేషన్ మనం చూసుకుంటే అనుకోండి, వీళ్ళకి మార్స్ మంగళుడు కుజుడు వచ్చేటప్పటికి 12th లార్డ్ అధిపతి అవుతారండి. అట్లానే 7th లార్డ్ అధిపతి కూడా అవుతారనమాట. ఈ విషయాల్లో వాళ్ళకి మకర రాశిలోకి కుజుడు వెళ్ళడంతో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మన రిజల్ట్స్ చూద్దామండి. తర్వాత మనకి ఫస్ట్ మహర్షులు వాళ్ళు ఏం చెప్పారో మన గ్రంథాల్లో చూద్దామండి. తర్వాత ఆశనాచ ధన న్యూయం, శోషణం దేహపీడనం, స్థాన నాశనం, విరోధం చ నవమస్తో ధారాసుధ అని చెప్తారంట. దీని ప్రకారం ఏం చెప్తారంటే అండి, ఈ టైంలో ఈ 35 డేస్లో వృషభ రాశి వాళ్ళు గ్రూమింగ్, దేహానికి సంబంధించిన ఫిజికల్ అపీరెన్స్ కానీ వాటికి సంబంధించి నెగ్లిజెంట్గా ఉంటారు అనేది ఒకటి. రెండోది ఫుడ్కి సంబంధించి సరిగ్గా మంచి భోజనం తీసుకోరు అని చెప్తూ ఉంటారు. తద్వారా శోషణం అంటే గ్లామర్ లేకుండా ఎండిపోయినట్టుగా ఉండేసి పీక్కపోయినట్లుగా ఉంటారు చూడండి, అలా పీక్కపోయినట్లుగా ఉంటారన్నమాట. దేహపీడనం, ఏదో ఒకటి శారీరకంగా బాధ ఉంటుంది. ఇంతేకాకుండా స్థాన నాశం అంటే వాళ్ళు ఏదో ఒకటి అచీవ్ చేయాలి అనుకొని ఆ యాంబిషన్ వెళ్తూ ఉన్నప్పుడు దానిని వాళ్ళు ఆ యాంబిషన్ వాళ్ళు చేయలేరు అనమాట. స్థానాంశం అంటే ఒక పొజిషన్ కావాలనుకున్నప్పుడు అది వాళ్ళకి అందదనమాట. నెక్స్ట్ విరోధం, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్ పెట్టుకొని ఉంటారు ఈ 38 డేస్లో అని చెప్పేసి మహర్షులు చెప్పారు. తర్వాత మనం కొంచెం క్లియర్గా దీన్ని మనం డిస్కస్ చేసుకుంటే ఇది 7th హౌస్కి వచ్చేటప్పటికి భార్యతోటి, తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ తోటి ఈ రిలేషన్షిప్స్ మనం అనుకునేది గొడవలు జరిగే ఎక్కువ ఉన్నాయన్నమాట. 12th హౌస్ వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్, అనవసరంగా ఎక్స్పెండిచర్ అవ్వటం, తర్వాత లాంగ్ ట్రావెల్ చేయటం, తర్వాత మీరు ఎక్కడో రిలాక్స్ అవ్వాలి, బాగా ఉన్నత అనుకో ఒక పొజిషన్లో రావాలని ఒక యాంబిషన్ ఉన్నప్పుడు అలాంటివన్నీ డిస్టర్బ్ కావట్ల విషయాలు ఈ చేంజెస్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల 9th హౌస్ నుంచి సంబంధించి వాళ్ళకి ఫార్చ్యూన్, లక్, స్పిరిచువాలిటీ ఈ విషయాలకు సంబంధించి వాళ్ళకి ఫేవరబుల్గా ఉండదు అనమాట. బట్ ఓవరాల్గా ఏం చెప్తామంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది వాళ్ళు బాగా కష్టపడినప్పుడు. ఆ తర్వాత రిప్యుటేషన్కి సంబంధించి బాగుంటుంది. తర్వాత మంచి సక్సెస్, బాగా కష్టపడి అనుకున్న ప్రొఫెషన్లో సక్సెస్ చేస్తారనమాట. తర్వాత వీళ్ళకి డెసిషన్స్ కనుక లాంగ్ రన్
అచీవ్ అవ్వాల్సిన ప్లాన్స్ కనుక వాళ్ళు ఈ టైంలో కనుక ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత కెరియర్లో వచ్చేటప్పటికి చాలా పొటెన్షియల్గా బాగుంటుంది జాబు, చాలా ముందుకు వెళ్తారు. తదనుగుణంగా లాంగ్ జర్నీస్ రిలేటెడ్లో ఏదైనా కనుక ప్లాన్ చేసుకుంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ఫైనాన్షియల్ సక్సెస్ ఉంటుందన్నమాట. తర్వాత ఫైనాన్షియల్ అబ్స్టాకిల్స్ కానీ వేరే అబ్స్టాకిల్స్ ఉంటే తదనుగుణంగా కంప్లీట్ అయితే వాటిని అచీవ్ చేసుకొని ముందుకు వెళ్తారనమాట. తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ విత్ పార్ట్నర్స్తో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన విరోధం చాలా ఎవరితో విరోధం పార్ట్నర్స్ తోటి, లైఫ్ పార్ట్నర్స్ తోటి, లేదంటే వైఫ్ తోటి, కొలీగ్స్ తోటి వీళ్ళతో విరోధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్లాన్డ్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా కమ్యూనికేషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు వాళ్ళకి ఏం కావాలని అండర్స్టాండింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత బోత్ పర్సనల్గాను, మెంటల్గాను, హెల్త్ పరంగా కానీ చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన టైం అండి. దానికి సంబంధించిన వాళ్ళు డైలీ ప్లాన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోవటం కానీ, మెడిటేషన్ చేసుకోవటం ఇవి చేసుకుంటూ ఉండాలి. హరిగా ఉండే టైం కాదండి అది. సో ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి సక్సెస్ వస్తుంది కానీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి ఈ టైంలో. తర్వాత చాలా పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. హెల్త్ కూడా అనుగుణంగా ప్రయారిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసాని చదవాలి. అది చదివితే చాలా బాగుంటుంది. ఎవ్రీ ట్యూస్డే తర్వాత గుడికి వెళ్ళటం, తర్వాత సింధూరంతో కనుక ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే వీళ్ళకి చాలా బాగుంటుందండి. మీరు చెప్పినట్టుగానే చాలా మందికి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది సార్. కొన్ని సందర్భాల్లో సడన్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండే అవకాశం కోసమే ఈ వీడియోస్ వాళ్ళకి. కరెక్ట్. సో పర్సనల్గా ఎవరైనా సరే మిమ్మల్ని కలవాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా, జాతకరీత్యా కానివ్వచ్చు లేదా క్లాస్కి సంబంధించి రికార్డ్ క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి. ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించవచ్చు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి? సో మనం ఫస్ట్ ఈ మిషన్ స్టార్ట్ చేసినట్టు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి. మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలండి. తెలుసుకుని తద్వారా మనం ఎలా మన లైఫ్ని ఎఫర్ట్లెస్ జర్నీ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనే దానికి మనకి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించిన ఒక కోర్స్ లాగా చేసాం. అట్లీస్ట్ బేసిక్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి. క్యాలెండర్ చూస్తే ఏంటి తెలుసు, నక్షత్రం ఏంటి, దీనికి సంబంధించిన కోర్స్ డిజైన్ చేసాం. అది ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఒకటి ఫస్ట్ రిక్వెస్ట్. దానికి కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకు గైడెన్స్ ఇస్తాం. ఇది కాకుండా ఇండివిడ్యువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి మాస్గా అందరికీ ఉంటుంది. బట్ ఇండివిడ్యువల్గా వాళ్ళ దశ ఏంటి, భుక్తి ఏంటి, వర్షఫలం ఏంటి, తర్వాత వాళ్ళ ఆరోస్కోప్లో ఏ లగ్నానికి ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మనం డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కానీ ఇంకో విధంగా గైడెన్స్ ఇవ్వచ్చు. ఏమవుతుందంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలవటం ఎంతో చాలా ఇంపార్టెంట్గా ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట. తద్వారా ఏమవుతుందంటే అండి పెద్ద మిస్టేకులు చేయకుండా ఉంటాం. తర్వాత ఏదైనా టైం బాగలేదంటే ముందుగా ప్రికాషన్స్ తీసుకొని లైఫ్ అనేది చాలా ఎఫర్ట్లెస్గా సేఫ్టీగా చేయడానికి చాలా బాగుంటుందండి. అలాంటి వారికి కౌన్సిలింగ్ కనుక కావాలి అనుకుంటే కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో అండి. మచ్.